ప్రకృతిని ఆరాధించే వాళ్ళకి, పక్షులను ప్రేమించే వాళ్ళకి ఒక అద్భుతమైన అంశం ఫ్లెమింగో ఫెస్టివల్. తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సు దగ్గర జరుగుద్ది. యాక్చువల్లీ అక్కడ నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఉంది. విదేశాల నుంచి, అంటే రకరకాల ప్రాంతాల నుంచి అక్కడికి బర్డ్స్ వస్తాయి ఈ సీజన్లో. వాటికి సంబంధించిన ఒక ఫెస్టివల్ అన్నమాట. ఇది చాలా అద్భుతమైన విశిష్టమైన ఫెస్టివల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఈ విశిష్ట అతిథులు అంటే బర్డ్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తుంది అనమాట. ఈ ఏడాది జనవరి 10, 11, 12 తారీఖులో అత్యంత వైభవంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో దాదాపు 620 చదరపు కిలోమీటర్ల మేర ఈ మొత్తం పులికాట్ సరస్సు విస్తరించిందనమాట. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పులికాట్ సరస్సు పేరుగాంచింది. మనం గనక గమనిస్తే పులికాట్ సరస్సు దగ్గర బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం కావచ్చు, సరస్సులో లభించే చేపలు, నత్తలు, వానపాములు ఇవన్నీ కూడా అక్కడ చూస్తే ఒక ప్రాపర్ ఈకో సిస్టమ్ అక్కడ కనిపిస్తుంది అనమాట. వీటి కోసం ఏటా విదేశీ పక్షులు చాలా వరకు ఇక్కడికి ఈ పులికాట్ లేక్ దగ్గరికి వలసకు వస్తుంటాయి అనమాట. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలలో నైజీరియా, ఈజిప్ట్, సైబీరియా వంటి దేశాల నుంచి దాదాపు 108 రకాల విదేశీ పక్షులు ఇక్కడికి వస్తాయన్నమాట. తిరుపతి జిల్లాలోని నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం వేదికగా పక్షుల కోసం ప్రత్యేకమైన సంతానోత్పత్తి కేంద్రం అక్కడ ఉంది.